Hi students, welcome to Dimensions Coaching Center. So Dimensions Coaching Center lo every day మనం students కి different kind of quizzes ఇస్తాం, like reasoning, arithmetic, English vocabulary, general studies, current affairs, financial awareness and so on. So every day 8 different kind of quizzes we conduct for the students. అయితే ఇవాళ ఆ quiz లో I have asked a question regarding the puzzle test. So ఈ puzzle test లో just let's get through this first. 6 persons unnaru, that is A, B, C, D, E and F. They work for 6 different companies: Infosys, HCL, Tata, Alphabet, Google and Meta. And they work for different number of hours, 6, 7, 8, 9, 10 and 11 hours. So దానికి సంబంధించి కొంత డేటా మనకి ఇచ్చారు. The one who works in Meta works for the maximum number of hours. D works for Tata. ఇది ఒక డెఫినెట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. The one who works in Google works 2 hours less than the one who works for Tata. The one who works in Google works for odd number of hours అన్నారు. Excuse me. Then F works for 10 hours అన్నారు. E works for 2 hours more than C అన్నారు. The one who works in HCL works for the hour which is multiple of 3. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇచ్చారు. అయితే జనరల్గా ఇలాంటి చూడగానే స్టూడెంట్ చేసేది ఏంటి అంటే, హీ విల్ మేక్ అ టేబుల్ ఇన్ సచ్ అ మేనర్ దట్ యూ విల్ టేక్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనుకొని ఆ తర్వాత ఇక్కడ యూ టేక్ మేబీ కంపెనీస్ అండ్ ఆ తర్వాత యూ మే టేక్ ఆర్స్. ఈ టైప్లో వీల్ ట్రై టు బిల్డప్ ది పజిల్. అయితే పజిల్కి షార్ట్ కట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, బికాస్ ఈ అప్రోచ్ ఆఫ్ టేకింగ్ ఏబిసిడి డైరెక్ట్లీ హియర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ రాంగ్. అంటే రాంగ్ ఇన్ ద సెన్స్ ఇట్ మే నాట్ బి రాంగ్ యాజ్ సచ్, బట్ అదంత ఎఫిషియెంట్ సిస్టమ్ కాదు. మనం ఏం చేయాలంటే క్వశ్చన్ని బట్టి ఏది కాలంగా తీసుకుంటే మనకి ఈజీగా పని అవుతుందనే చూడాలి. ఇఫ్ ఇన్ దిస్ కేస్ ఏబిసిడిని మీరు తీసుకోవడం వల్ల దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. లెట్ మీ టెల్ యూ దట్. ఇన్స్టెడ్ మీరు ఏం చేయాలి అంటే యూ టేక్ అవర్స్ ఫస్ట్. అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, 6, 7, 8, 9, 10 అండ్ 11 అవర్స్ పనిచేస్తున్నారు. ఆ అవర్స్ని బేస్ చేసి దేర్ యూ టేక్ కంపెనీస్ అండ్ ఫైనలీ యూ టేక్ పర్సన్స్, రైట్? సో ఇప్పుడు ఇది ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూడండి. అవర్స్ని బేస్ చేసి తీసుకొని పక్కన కంపెనీని ఆ తర్వాత పర్సన్స్ని తీసుకున్నప్పుడు ఇది చేయడానికి పట్టే టైం అండ్ యాక్యురసీ బోత్ ఆఫ్ దెమ్ విల్ డిఫర్. నౌ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ద వన్ హూ వర్క్స్ ఫర్ మెటా వర్క్స్ ఫర్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నారు. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవర్స్ 11 కాబట్టి ఇక్కడ ఉండే వ్యక్తి హీ వర్క్స్ ఫర్ మెటా, రైట్? సో డి వర్క్స్ ఫర్ టాటా. నా అది ఎక్కడో ఎగ్జాక్ట్గా మనకి తెలియదు, బట్ దెర్ ఇస్ అ పర్సన్ డి హూ వర్క్స్ ఫర్ టాటా, అంతవరకు ఓకే. ద వన్ హూ వర్క్స్ ఇన్ గూగుల్ వర్క్స్ 2 hours లెస్ దాన్ ద వన్ హూ వర్క్స్ ఇన్ టాటా. సో గూగుల్లో చేసేవాళ్ళు టాటాలో చేసేవాళ్ళ కంటే 2 hours తక్కువ పని చేయాలి, ఓకే. ద వన్ హూ వర్క్స్ ఇన్ గూగుల్ వర్క్స్ ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నారు. ఆడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే ఎయిదర్ యూ కెన్ హ్యావ్ గూగుల్ హియర్ ఆర్ యూ కెన్ హ్యావ్ గూగుల్ హియర్. యూ కెనాట్ హ్యావ్ గూగుల్ హియర్ కదా. సో యూ కెనాట్ హ్యావ్ గూగుల్ హియర్. ఇప్పుడు చూడండి, గూగుల్లో పనిచేసే వాళ్ళు ద వన్ హూ వర్క్స్ ఇన్ గూగుల్ వర్క్స్ 2 hours లెస్ దాన్ ద వన్ హూ వర్క్స్ ఇన్ టాటా. సో ఇఫ్ గూగుల్ కనుక ఇక్కడ ఉందనుకోండి, టాటాలో పనిచేసే వాళ్ళ కంటే 2 hours తక్కువ పనిచేయాలి. అప్పుడు టాటా ఇక్కడికి రావాలి, అంతే కదా. బట్ ఆ పాసిబిలిటీ ఉందా, లేదు. సో దేర్ ఫోర్ గూగుల్ కెనాట్ కమ్ హియర్. సో గూగుల్ విల్ హ్యావ్ టు కమ్ హియర్, దెన్ టాటా విల్ హ్యావ్ టు కమ్ హియర్, అండ్ టాటాలో పనిచేసే వ్యక్తి డి అని మనకు చెప్పారు. ఫైన్. Then next, the one who works in Google works for odd number of hours. Okay, fair enough. F works for 10 hours అన్నారు. So therefore 10 దగ్గర directly you can get F. E works for 2 hours more than C అన్నారు. So ఇప్పుడు E works for 2 hours more than C. అంటే if C is here, E can come here. If C is here, E has to come here. If C is here, E has to come here. సో ఇంకెక్కడా కూడా సిఈ పెట్టే పాసిబిలిటీ లేదు. సో డైరెక్ట్గా సి ఇక్కడ రావాలి అండ్ ఈ ఇక్కడ రావాలి, బికాజ్ ఈ ఈజ్ వర్కింగ్ 2 hours మోర్ దాన్ సి కాబట్టి. ద వన్ హూ వర్క్స్ ఇన్ హెచ్సిఎల్ వర్క్స్ ఫర్ ది అవర్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 6 ఉంది, 9 ఉంది, కానీ 9 ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఖచ్చితంగా హెచ్సిఎల్ షుడ్ కమ్ హియర్. ఎఫ్ డస్ నాట్ వర్క్ ఫర్ ఇన్ఫోసిస్. ఇంకా మిగిలిపోయింది 2 కంపెనీలే, ఒకటి ఆల్ఫాబెట్, ఇంకోటి ఇన్ఫోసిస్. ఇఫ్ ఎఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ దెన్ ఎఫ్ విల్ హ్యావ్ టు వర్క్ ఫర్ ఆల్ఫాబెట్. సో దేర్ ఫోర్ ఆబ్వియస్లీ ఈ విల్ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇన్ఫోసిస్. ఇప్పుడు ఇంకా మనకు మిగిలింది బోత్ ఏ అండ్ బి. అయితే ఇక్కడ చూడండి, ఏ వర్క్స్ ఫర్ లెస్ అవర్స్ దాన్ ద వన్ హూ వర్క్స్ ఫర్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కంటే తక్కువ టైం ఏ స్పెండ్ చేస్తారు. సో దేర్ ఫోర్ బి విల్ హ్యావ్ టు కమ్ హియర్. So basing on this, if we try to answer the questions, మీరు చూడండి ఒకసారి,
Which are the following works in alphabet? That is the first question. So who works in alphabet? It is F who works in alphabet, right? So it is F. Right, next. Dash works 4 hours more than dash. వీళ్ళల్లో ఎవరు ఒకళ్ళ కంటే 4 hours. A is working more than B, no. C is working more than F, no. B is working more than E, yes, కానీ 3 hours. F is working more than C for 4 hours. So that makes sense. So this F and C. B is working more than C, అది 4 hours కాదు 5 hours. So therefore F and C. Right, next. C works where? C works for HCL, that is the first blank, and E works where? E works for Infosys, that is the second blank. Right, next, fourth question. Which among the following statements is definitely true? A works in Meta, no, that is wrong. B works in Google, no, that is also wrong. Just hold on. Then C works in HCL for 8 hours, and that is also wrong. So therefore none of the above is correct. Then last question. Which among the following options are definitely incorrect? Indulo D works for 9 hours, so that is correct. F works in alphabet, that is also correct. C works in HCL is correct. E works in Google, that is wrong. E works for Infosys. అయితే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే మీరు చేస్తారో దట్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రూ అవుట్ ఆఫ్ ది ప్యాసేజ్ దట్ వాస్ గివెన్ టు యూ, దాన్ని బేస్ చేసి పజిల్ని మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేయగలరు, ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయగలరు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆల్వేస్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు టేక్ పర్సన్ in the first column and accordingly build up చేయాల్సిన అవసరం లేదు. So please try to understand that so that you will be able to save time in terms of puzzle and you would also be able to do it better. So this is how we provide. This is the English vocabulary quiz that we give to the students every day, where we give them meanings, opposites, one word substitutions, తర్వాత idioms అలాగా. So in this kind of thing is what we are going to do for the students. If you want to have such kind of a wonderful training, you please do join into Dimensions. If you want to have these kind of shortcuts, you please keep watching this space for more videos. Thank you.